ఒక డాక్టర్ చే తయారు చేయబడిన హెర్పా మస్కిటో రిపెలెంట్ లిక్విడ్ కేవలం కొన్ని చుక్కల రూములో వేయండి. దోమల నుండి రక్షణ పొందండి. ఇల్లాలు ఇంటికి దీపమంటారు. ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా నాదే. విషజ్వరాలు విజృంభిస్తున్న ఈ సమయంలో నేనెంచుకున్న నా ఆరోగ్య సంరక్షణి కూల్ అస్లీప్. 4 చుక్కలు చాలు. దోమలు మటుమాయం, పరిపూర్ణ నిద్ర ఖాయం. పొగలేని, కరెంటుతో పనిలేని మెడికేటెడ్ హర్బల్ ప్రోడక్ట్ కూల్ అస్లీప్. డ్రాప్స్ అండ్ రోల్ ఆన్. మా కస్టమర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు కల్పన న్యాచురల్స్ వారి దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. రంగు పూల పరిమళాలే పంపేయి గాలిని, రంగవల్లి మెరుపులెన్నో స్వర్ణమే అవ్వని, ముద్దుగుమ్మ మోములోన చూడరే కాంతిని, అందరొకటై పంచుకోరా నిండుగా నవ్వుని, సంతోషం ఇదే. ప్రతి పండుగ యొక్క ప్రతి రంగులోనూ మీతో మలబా. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శివారు ప్రాంతాల అభివృద్ధికి కృషి. గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని. నగరంలోని శివారు ప్రాంతాల్లో అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. నగరంలోని 3వ డివిజన్లో గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పర్యటించారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, ఓఎంసీ కమిషనర్ వెంకటేశ్వరరావు, డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కదిలే నిప్పు కణమే, కనులే కత్తి పనులే, మాటై తాను బరిలో దిగితే పదము కాదు శరమే, ఎరుపై దూకు పిడుగే, సాటేది రాని కరుడే, ఎదురై బరిలో అతడే దిగితే రణము తనకు వశమే. అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయము మెరుపది, చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది. అధిపతి అధిపతి వెలుగులు పులిసే నవ్వుల చొరవది, వినయమై విజయమై ఎదిగిన చిరితే అతడిది. పనులలో వెలుగు వేగమతడే, వేగం గోడే పరుగు అతడే, ప్రజలకు గెలుపు మంత్రమతడే, గెలుపే పిలిచే వీరుడతడే, నిరతము ప్రగతి కొరకు ప్రతి నభూని కదిలే దీక్షాగారి అతడే. అధిపతి 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 ఇలపై నడిచే విజయము మెరుపది, చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది. నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నవాడు, యువకుడు, ఉత్సాహవంతుడు. మీ అందరితో ఒక్కరిగా, మీ అందరిలో అన్నగా, తమ్ముడిగా, అన్నగా నిలబడి ఉంటాడు. ఆశీర్వదించండి. మీ అందరి ఆదరణ ఉంచండి. రాజశేఖరుడి రాజసమా, ప్రగతి కెరటాల పాలనమా, రాజశేఖరుడి రాజసమా, జనం మెచ్చిన జగన్మోహన 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 జగన్మోహన. శంఖారావము తనయుడు సమరపు బాణము, జనమే బలమై కదిలెడియో గుణతడే, రాయల ఖడ్గపు రోషము, శత్రువు తడబడు శౌర్యము, ధైర్యము శ్వాసై కదిలేనే, ఇది కలవంచేటి విజయాలు ఎటు చూసిన, కన్నీలే తుడిచే మనసున్న మారాజురా, రేపటి కలలన్నీ తీర్చేటి సౌధమురా. అధిపతి 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 ఇలపై నడిచే విజయము మెరుపది, చూపులే నిప్పు
వెలుగులై నిసినే ఆదిలా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పలు రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు సేవా పురస్కారాలు అందజేశారు. సెయింట్ తెరిసా ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ముఖ్య అతిథిగా పాల్గొని పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ ఎస్ ఆదినారాయణ, డాక్టర్ కోన శ్రీనివాసరావు, లిటిల్ చాంప్ అకాడమీ వ్యవస్థాపకులు బుచ్చేశ్వరరావు, అభయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మద్దాలి మాధవరావు, హరిబాబు, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మనం ఇటువంటి పురస్కారాలు ఏర్పాటు చేసి వాళ్ళకి మనం ఇచ్చే అవార్డు ఖరీదంటాను కాదు, ఈ అవార్డు తీసుకోవటం వాళ్ళకు ఒక సంతోషంగా భావించటం, భవిష్యత్తులో ఎటువంటి న్యాచురల్ కెలామిటీస్ కానీ, ఏదైనా ఇబ్బందులు కానీ, ఏదైనా డిసీజెస్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు పోవటానికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని వారు ఆలోచించి వారు రోజుకి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్నటువంటి సేవా పరిచర్య మాకు మరి దేవుడు చూపించినటువంటి మాదిరి ప్రకారముగా మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఏమనుందంటే, యాకోబు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయం 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట మరి పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, మరి ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటనే అని వ్రాయబడి ఉన్న ప్రకారముగా మేమందరము కూడా మరి ఈ యొక్క మరి మా కుటుంబము కూడా ఈ విధమైన సేవా కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నాము. మరి ఈ విధంగా ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి ఈ యొక్క అవార్డు, నంది అవార్డు తర్వాత మాకు ఇచ్చినందుకు చేసి చూపించినప్పుడే ఆ మాటలకు అర్థం ఉంటుంది, ఆ సేవకు నిజమైనటువంటి న్యాయము చేకూర్చిన వాళ్ళు అవుతాం. మరి ఈ సందర్భంగా గుడ్ న్యూస్ మినిస్ట్రీస్ వారు మరి అనాథలైన బిడ్డలకు, అదేవిధంగా మరి అందులకు, వికలాంగులకు సేవా కార్యక్రమం జరిగిస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా ఈ గుడ్ న్యూస్ మినిస్ట్రీస్లో మరి నా సత్యమని ఈ విధంగా మరి సత్కారం పొందుకోవటం చాలా సంతోషం ఉంది. ప్రభుత్వాల చేత కానీ, ఆయా సంస్థల చేత కానీ ఇలాంటి సత్కారాలు తీసుకోవటం మాకు సంతోషం. కాబట్టి మరి మేము ఈ కార్యక్రమాలు ఇంకా ముందు కొనసాగిస్తాము. అంటే సత్కారం విషయమే కాదు కానివ్వండి, స్వచ్ఛందంగా పేదలైన వారిని, వికలాంగులు అందరిని ఆదుకోవటంలో ఎప్పుడు కూడా గుడ్ న్యూస్ మినిస్ట్రీస్ ముందుంటుంది. మరి ఈ విధంగా ఈ దినమున ప్రత్యేకించి విఆర్పి క్రియేషన్స్ ఒంగోలు వారు నిర్మిస్తున్న 4వ చిత్రం బండ్లమిట్టలోని శ్వేతార్క గణపతి మందిరం వద్ద ప్రారంభించారు. శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి క్లాప్ కొట్టి చిత్ర షూటింగ్ను ప్రారంభించారు. మేయర్ గంగాడు సుజాత కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకులు పసుపులేటి వెంకటరమణ మాట్లాడుతూ 3వ చిత్రంగా నిర్మించిన జరిగిన కథ శతదినోత్సవం జరుపుకోవడం తమకు ఉత్సాహాన్ని ఇచ్చిందని, ఆ ఉత్సాహంతోనే జనం చిత్రాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. 30 రోజుల పాటు ఒంగోలు తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరిపి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరామెన్గా సతీష్ రెడ్డి, కో ప్రొడ్యూసర్గా పద్మావతి, డాక్టర్ సాయి మల్లి, అరుణ్ రామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈదుపల్లి శివ, సంగీత దర్శకులు రాజ్ కిరణ్ వ్యవహరిస్తున్నారన్నారు. ఈ చిత్రంలో హీరోగా చంద్రహాస్, హీరోయిన్గా నాగహాసిని, అమిత్ షా, తేజల్ నటిస్తున్నారని తెలిపారు. ఈ సినిమాకి నిర్మాత, దర్శకుడు, ఇది ఈ బ్యానర్ మీద నాకు 4వ చిత్రం. ఇప్పుడు 3 సినిమాలు రిలీజ్ చేశాం విజయవంతంగా. 100 డేస్ అనేది మన జరిగిన కథ అనేది. ఈ చిత్రంలో ముఖ్య విషయం ఏంటంటే, కలం తల్లి కూడా కన్నీరు తెప్పించే ఫేక్ మీడియాని నమ్మొద్దు. పత్రికా రంగం, విలేకరులు అనేవారు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలాగా పనిచేస్తుంటారు. ఈ సినిమాలో 4 హీరోయిన్లు, వాళ్ళు 4 విలేకరులే. వారు ఏంటంటే పత్రిక అనేది ఏంటో, దాని విలువ ఏంటో, మీడియా ఏంటో, దాని విలువ ఏంటో ప్రజలకు తెలియజేస్తూ నైతిక విలువలను కాపాడుకుంటూ ఉండేటువంటి ఒక 4 మన జర్నలిస్టులకు సంబంధించిన సబ్జెక్టు ఇది. ఈ సినిమాలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో ప్రజలకు చాలా చేరువయ్యాడు. కానీ ఈ మీడియా కొంతమంది అతను యొక్క వాస్తవాల్ని జనానికి తెలియజేయకుండా సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్లతోటి ఇది పబ్లిక్ చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. వాస్తవం అనేది ఏంటి అని తెలియజేసేటువంటిదే
ఈ జనం అనే సినిమా. జనం అనేవారు ఎప్పుడూ కూడా మంచి సపోర్ట్ ఇస్తారు. ఓటుకి నోటికి అమ్ముడు పోతాను అనుకున్నారేమో, కానీ వారి హృదయంలో ఉంటుంది. అందరికీ నమస్కారం. నా పేరు నాగహాసిని. ఇది నేను రెండో మూవీ చేస్తున్నాను సార్తో. అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఇందులో నేను ఒక హీరోయిన్ కింద వేస్తున్నాను. అండ్ నేను ఒక హీరోయిన్ కింద వేస్తున్నాను యాజ్ అ జర్నలిస్ట్. సో ఐ హోప్ ఎవ్రీవన్ లైక్స్ ఇట్. సో థ్యాంక్ యూ. Hello everyone, this is Tollywood and Bollywood actress Sejal Mandavia, and na peru Sejal Mandavia, and I want to wish everyone a best of luck for this movie, Janam movie by VRP Creations by Venkat Ramanna ji. और मैं यहाँ पे आई हूँ to give this interview about this new movie which I'm doing a lead character in this movie, and it's very important role, and I'm looking forward to just doing this movie. Thank you. అందరికీ ఐఎమ్ అమీక్ష పవార్. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఒంగోల్ సిటీకి అండ్ మన సీఎం జగన్ గారికి ఫర్ లెటింగ్ అస్ డూ ఆర్ పూజ అండ్ షూట్ ఇక్కడ. సో ఈ ప్రజెంట్ మూవీ జనం అని ఒక లేడీ జర్నలిస్ట్ గురించి, ఒక లేడీ కష్టపడే యూనో ఇన్ ద మీడియా అవన్నీ. సో 100 కిలోమీటర్లు తిరిగి ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని నవరత్నాల పేరిట ఒక పథకాన్ని ప్రవేశపెట్టి జనానికి చేరువైనటువంటి నేత, దేశంలోనే మొట్టమొదటిసారి వాలంటరీ వ్యవస్థ పెట్టి 2 లక్షల ఉద్యోగాలు కల్పించినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు ఉన్నటువంటి ఆదరణ ప్రపంచంలోనే చాలా గొప్ప జననేతగా భావిస్తున్నారు అందరూ కూడా. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ 175 సీట్లకి 170 సీట్లు గెలవాలని చెప్పి ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ స్థానిక గుంటూరు రోడ్లోని ఫ్లయింగ్ మిషన్ రెడీమేడ్ షోరూమ్ను మాజీ మంత్రివర్యులు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రిబ్బన్ కట్ చేసి నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, మా వద్ద అందరికీ అందుబాటు ధరలో మంచి ఆఫర్లతో ప్యాంట్లు, షర్ట్లు, జీన్ ప్యాంట్లు, అన్ని రకాల దుస్తులు, సంవత్సరం పొడుగున అన్ని రకాల బట్టలపై ఆఫర్లు పెట్టామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా సిద్ధా సుధీర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కె పవన్ కుమార్, సిహెచ్ ఠాగూర్, ఎం నరేష్, బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు రామకృష్ణ మాస్టర్ గారి 75వ పుట్టినరోజు. రామకృష్ణ మాస్టర్ అంటే హరిద్వార్ పర్వ శ్రీరామ శర్మ ఆచార్య గారి గాయత్రిని ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రచార నిమిత్తం మాస్టర్ శ్రీరామ శర్మ ఆచార్య గారు మాస్టర్ గారిని ఎన్నుకొని ఆ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పంపించారు. ఈ 75వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా వేదమాత గాయత్రి అనుపీఠంలో ఒంగోలు లాయరుపేటలో 75వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మాస్టర్ గారి శ్రీరామకృష్ణ మాస్టర్ గారి పుట్టినరోజు సందర్భంగా 75వ పుట్టినరోజు సందర్భంగా హోమం, అన్నదానం. ఈ అన్నదానం నిర్వహించిన వాడు ఏనుగుల వెంకటేశ్వరరావు. అద్దంకి బస్టాండ్లోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో సంకటహర చతుర్థి సందర్భంగా లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ప్రతి నెల బహుళ చవితి రోజున సంకటహర చతుర్థి రోజున దేవస్థానంలో నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చక స్వామి వజ్రగిరి శర్మ తెలిపారు.
బహుళ చవితి రోజున ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నెల ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అందువలన భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలరని. బాపట్ల జిల్లా కురిసిపాడు మండలం దైవాలరావురు గుడిపాడు గ్రామాల్లో ఈ క్రాప్ నమోదు ప్రక్రియను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పర్యవేక్షించారు. మండలం మొత్తం మీద ఎంత శాతం ఈ క్రాప్ నమోదైందనే వివరాలను ఈఏఓ శ్రీనివాసరావు దగ్గర అడిగి తెలుసుకున్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ శాఖ సిబ్బంది తమకు అందుబాటులో ఉంటున్నారని రైతులకు కితాబిచ్చారు. ఇదేమో 5 ఎకరాలు అది వేసాను. అదేమో ఆయన పేరు రైతు వాళ్ళు బలాలు ఉంటారు. 3 సంవత్సరాలు ఇంకా కూడా మాకు రూపాయి డబ్బులు రావట్లేదు. చేయని కోరుకుంది అందరు చూసి పోయి రేపు కిందే కొట్టాము. ఇతరులు అని కొట్టామని చెప్పేసి అది స్టాప్ అయింది. అందుకని ఈ సంవత్సరం క్లారిటీ ఇచ్చాం సార్. బోర్ కూడా వేయించుకున్నారు సార్. బోర్వెల్ కిందనే క్రాప్ వచ్చింది చెప్పండి సార్. మా అమ్మాయి మాత్రం ఏ ప్రాబ్లం లేదు సార్. ప్రతి ఒక్కటే చేస్తుంది. చేయబట్టే మేము చేసుకోగలుగుతాం. వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శివారు ప్రాంతాల అభివృద్ధికి కృషి. గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.